ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాస స్థల పట్టాల కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ వెంకట శివరామరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జై జవాన్ అసోసియేషన్ అధ్యక్షులు శీలం హరినారాయణ రెడ్డి, హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షులు చిన్నయ్య మాట్లాడుతూ రిటైర్డ్ అయిన సైనికులకు ప్రత్యేకంగా సైనిక్ కాలనీ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం తగిన స్పందన చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత జీవోను పాస్ చేసినప్పటికీ ఆ జీవోకు విలువ లేకుండా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మాజీ సైనికులకు సమాజంలో గౌరవం ఉన్నప్పటికీ పదవీ విరమణ అనంతరం వారు అనేక సమస్యలు, కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలీ పెన్షన్తో జీవనం సాగిస్తూ బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గవర్నమెంట్ జీవో ప్రకారం ప్రతి మాజీ సైనికుడికి 175 గజాల ఇంటి స్థలం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జై జవాన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, సొసైటీ సహాయ కార్యదర్శి తిరుపతి రెడ్డి, సొసైటీ కార్యదర్శి నారాయణ రెడ్డి, బాదుల్లా, కృష్ణయ్య, అడ్వైజరీ తిరుపతయ్య, సొసైటీ ట్రెజరర్ వెంకటేశ్వర్లతో పాటు పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి మాజీ సైనికులు ఇళ్ల పట్టాలు కావాలి అనే ఒక ఆలోచనతో 2-3 సార్లు మన సబ్ కలెక్టర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఏ విధమైన స్పందన కూడా రాలేదు. మన భారతదేశ రాజ్యాంగం చట్టము తయారు చేసిన డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో రాసిన పరిధిలో జీవో లెటర్ తయారైంది. దాన్ని కూడా విస్మరిస్తూ ఇవాళ మా సైనికులకు జీవో లెటర్ 1998లో జీవో లెటర్ నంబర్ 234 ప్రకారము మాకు 175 గజాలు స్థలం ఇవ్వాలని చెప్పేసి 3-4 సార్లు మన సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం కూడా జరిగింది. కానీ ఏ విధమైన స్పందన కూడా దొరకలేదు. దయచేసి మా విషయాలు, మా పద్ధతులు, మా కష్టాలను గౌరవిస్తూ మాకున్న జీవో ప్రకారము 175 గజాలు సైనిక్ కాలనీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అలాగా నిర్లక్ష్యం చేసిన ఎడల మన పశ్చిమ ప్రాంతంలో గల 12 యూనియన్లు ఉన్నాయి. 12 యూనియన్లు ఏకతాటి మీద తీసుకొని వచ్చి మా డిమాండ్ మేము పూర్తి చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ మీడియా పత్రికల విలేకరుల సమావేశంలో కూడా చెప్తాం.